కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై లండన్లోని ప్రవాస తెలంగాణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్లోని బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐలు చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే కోర్ కమిటీ సభ్యులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, సురేష్ బుడగం, రవి రేతినేని, సతీష్ రెడ్డి, గొట్టెముక్కల పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వనరులన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ 2 నెలల పరిపాలన నాటి సమైక్య పాలనను గుర్తు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది ప్రాజెక్టులు, నదీ జలాల హక్కుల పరిరక్షణకు గులాబీ పార్టీ ఈ నెల 13న నల్గొండ సభను చేపట్టనుంది. ప్రజలు భారీ ఎత్తున హాజరై ఈ సభను దిగ్విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు మన కేసీఆర్ గారు గడిచిన 9.5 సంవత్సరంలో. అటువంటిది కృష్ణా బేసిన్ సంబంధించి కూడా మన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా అప్పచెప్పారు మన కాంగ్రెస్ నాయకులు. ఒక 2 నెలల సమయంలోనే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం స్టార్ట్ చేసినారు. సో కాంగ్రెస్ని నమ్ముకుంటే ఏం చేస్తారు అనేది మరోసారి మనం చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మన 13న కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసినారు. సో ఆ సభకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరూ లక్షలాదిగా తరలి రావాలి, మన ఉనికిని కాపాడుకోవాలి, మన సత్తా ఏందో చూపించాలి. అట్లే మన నీళ్లను మన వాటాని మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఉన్న వాటను కూడా మనం కాపాడుకోవాలి. గడిచిన కొన్ని రోజుల మంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు ఏదో తెలంగాణకు నీళ్ళ పంపకాల ద్రోహం చేసిరని మనల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. సో డెఫినెట్గా ఈ తప్పిదాన్ని ఈ ప్రయత్నాన్ని మన కేసీఆర్ గారు నల్గొండ సభలో తిప్పికొట్టబోతారు. సో అందుకనే తెలంగాణ ప్రజలంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వెళ్ళి కేసీఆర్ సార్ ఇచ్చే సందేశాన్ని విని దాన్ని మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ కాంగ్రెస్ నాయకులను ఈ మంత్రులను ఈ లోకల్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని మేము ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ లండన్ నుంచి పిలుపునిస్తున్నాము. నీళ్లకు ఒక టైంలో నీళ్ళు అంటే తలతలలాడుతుండే, సిటీలో అయినా సరే తాగునీటి, ఇట్లాంటిది మొత్తం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి నీటి సమస్యను మనం అధిగమించినాం. అట్లాంటి కేసీఆర్ మీద బురద చల్లడానికి అసలు ఏం తెలియదు అన్నట్టు కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ ఆరోపణలు మనం తిప్పికొట్టాలి. మనం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ విషయాన్ని మనం కేసీఆర్ గారు వారి సందేశంలో మనకు 13వ తారీఖున ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా అందరికీ వినవించుకునేది ఏంటంటే ఈ సభను మనందరం పాల్గొని ఆ యొక్క సందేశాన్ని గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.